ఇదేం బ్యాటింగ్ రా బాబు, 4వ టీ20లో ఓడిపోయారు, ఆ ఊపు తగ్గిందేమో, పోన్లే టీ20 వరల్డ్ కప్కి ముందు ఈ షాక్ మంచిదేలే అనుకుంటే లేదు, కాటేరమ్మ కొడుకులు మళ్ళీ పూనేశారు. ఈసారి కేరళలో కివీస్ బౌలర్లకి కథాకళి చూపించేశారు. తిరువనంతపురంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కివీస్ బౌలర్లను అయితే చితక్కొట్టి ఉతికి ఆరేసింది. అభిషేక్ శర్మ తనదైన స్టైల్లో ఇన్నింగ్స్ని ఆరంభించిన సంజు శాంసన్ యథావిధిగా మళ్ళీ ఫెయిల్ అవడం, ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా వెనుతిరగడంతో భారత్ ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్ ఏమన్నా చేస్తుందేమో అనే డౌట్స్ని పటాపంచలు చేస్తూ బేభత్సమైన ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి విశ్వరూపమే చూపించేశాడు. ప్రత్యేకించి ఇద్దరు పోటాపోటీగా సిక్సర్లు బాదుతూ న్యూజిలాండ్ బౌలర్లకు రక్త కన్నీరు చూపించారు. సూర్య 30 బాల్స్లో 4 4లు 6 సిక్సర్లతో 63 పరుగులు చేసి అవుట్ అయితే, ఇషాన్ కిషన్ ఏకంగా 10 సిక్సర్లు 6 4లతో 43 బాల్స్లోనే 103 పరుగులు చేసి తన టీ20 కెరీర్లోనే తొలి సెంచరీ బాదేశాడు. విజయ్ హజారే టైం నుంచి చూపిస్తున్న తన ఫామ్ని మరింత పీక్స్కి తీసుకువెళ్తూ సెంచరీ కొట్టేసిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్ ఈరోజు ఆడిన అసాధారణమైన ఆటతో టీ20 వరల్డ్ కప్లో తన స్థానాన్ని సుస్థిరం చేసేసుకున్నట్లే. చివర్లో హార్దిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగులు చేసింది. ఏకంగా ఇన్నింగ్స్లో 23 సిక్సర్లు బాదారు భారత బ్యాటర్లు. న్యూజిలాండ్కు 272 పరుగుల టార్గెట్ను ఇచ్చారు.